హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 8, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, మొదటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో ఎవరైతే స్టూడెంట్ వీసా కలిగి ఉంటారో అలాంటి వారు వర్క్ వీసాకి మారవచ్చు. అలాగే ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు వర్క్ వీసా నుంచి ఫ్యామిలీ వీసాకి ఇలాంటి వాటికి మార్చుకోవడానికి అయితే ఇంకా వెసులుబాటు కల్పించారని చెప్పుకున్నాం. ఇప్పుడు PAM వాళ్ళు ఇంకొక సర్వీస్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తుంటారో అలాంటి వారు కూడా ప్రైవేట్ సెక్టార్లోకి మారడానికి అనుమతి కల్పించారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో వాళ్ళు ఎప్పుడైనా సరే వారి వీసా అనేటువంటిది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే కావాలనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. సో ఆ వెసులుబాటు కల్పిస్తున్నట్టు దానికి సంబంధించిన సర్వీస్ని కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కువైట్కి సంబంధించిన PAM వాళ్ళు తెలిపారు. కువైట్కి సంబంధించినటువంటి DGCA వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్కి ఎవరైతే బయట దేశాల నుండి వస్తుంటారో వారు తప్పనిసరిగా స్లోనిక్ అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో మన భారతదేశం నుంచి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి వస్తున్నారో వారు మీరు బయలుదేరేటప్పుడు ఇండియాలో చెక్ చేసినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఇమ్యూనే అప్లికేషన్, అలాగే కువైట్ ముసాఫర్లో బయలుదేరడానికి ఒక 48 గంటల ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు లేకపోతే కువైట్ మొబైల్ ఐడీలో కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు కువైట్కి వచ్చిన తర్వాత ఈ స్లోనిక్ అప్లికేషన్ అనేది తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. సో అది మీకు వీలైతే రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయినా తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి ఆల్రెడీ మీ ఫోన్లో అయితే కనుక ఉంచుకోవాలి. వీళ్ళు రిజిస్టర్ చేసుకోమంటున్నారు, కొంతమందికి అది అవ్వట్లేదు రిజిస్ట్రేషన్. ఎందుకంటే గతంలో ఇంతకుముందు లాగిన్ అయ్యి ఉంటారు, ఆ పాస్వర్డ్ మర్చిపోయింటారు, దానివల్ల అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోరైనా సరే కువైట్కి రావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఎయిర్పోర్ట్లో దిగేటప్పటికి మీ ఫోన్లో ఆ అప్లికేషన్ అనేది ఉండాలి. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్లే స్టోర్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్లోనిక్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు అది రిజిస్టర్ కనుక అయితే చేసుకోండి, ఇంకా మంచిది. అలాగే ఈ ఇమ్యూనే అప్లికేషన్ అనేది 100% ఎవరికైనా సరే ఉండాల్సిందే. అది ఇండియా ఎయిర్పోర్ట్లోనే చూస్తారు, అలాగే కువైట్కి వచ్చిన ఎయిర్పోర్ట్ కూడా చూస్తారు, అది కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ కువైట్ ముసాఫర్ ఏదైతే ఉందో దాంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాంట్లో ప్రాసెస్ ఏమిటి అనే దాని గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ అయితే కనుక కాదు, తప్పనిసరిగా మనం ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అంటే దాని గురించి నేను అతి త్వరలో ఒక వీడియో కూడా చేసి పెడతాను మీకు. దాని ద్వారా మీరు దాన్ని చూసి అదేవిధంగా చేసుకోవచ్చు. సో దీని గురించి ప్రస్తుతానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఇండియా నుండి వచ్చే వాళ్ళు నాకు ఆ డీటెయిల్స్ పంపించేటైతే నేను చేయగలను దాన్ని. సో దాని గురించి ప్రయత్నిస్తున్నాను. ఆ వీడియో చేసిన తర్వాత నేను మీకు వీడియో అనేటువంటిది అందిస్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు ఎవరైతే వస్తుంటారో వారు మాత్రం తప్పనిసరిగా మీ ట్రావెల్ ఏజెంట్ అయితే ఉంటారో వాళ్ళని సరే చేయిస్తారు. ఆ విధంగా చేయించుకొని రండి. ఎందుకంటే ముసాఫర్లో మీరు రిజిస్టర్ అవ్వకపోతే కువైట్కి వచ్చేటప్పుడు ఇండియా ఎయిర్పోర్ట్లోను అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లోను 2 చోట్ల చెక్ చేస్తారు. ముఖ్యంగా ఇండియా ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. కాబట్టి కువైట్ ముసాఫర్లో బయలుదేరడానికి 48 గంటల ముందు రిజిస్టర్ చేసుకోండి. ఇమ్యూనే అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే స్లోనిక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు లేకపోతే కువైట్ మొబైల్ ఐడీలో కూడా రిజిస్టర్ అవ్వండి. కువైట్లో ఎవరికైతే 3 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష పడి ఉంటుందో అలాంటి వారి కోసం చెప్పేసి కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు ట్రాకింగ్ బ్రాస్లెట్స్ అని చెప్పేసి ఒక కొత్త డివైస్ని తీసుకొస్తున్నారు. ఈ డివైస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఖైదీలు ఉంటారో వారికి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో, అంటే వారు ఒక జైలు గది కావచ్చు, లేదంటే ఆ జైలు లోపల ప్లేస్ కావచ్చు, అక్కడ వరకు మాత్రమే వాళ్ళు తిరగడానికి అవకాశం ఉంటుంది. పొరపాటున వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా, లేదు వారికి కేటాయించినటువంటి ప్లేస్ దాటి పక్కకు వెళ్ళినా సరే వెంటనే అలారం అనేది మోగుతుంది. అలాగే ఈ డివైస్ని వాళ్ళు పాడు చేయడానికి కానీ, దాన్ని కత్తిరించి తీసివేయడానికి కానీ, దాన్ని ఆఫ్ చేయడానికి కానీ ఇలా కుదరదు అనమాట. ఆ బ్రాస్లెట్ అనేది కంటిన్యూగా వాళ్ళకి ఎప్పుడు ఆన్లోనే వాళ్ళ కాళ్ళకి అనేటువంటిది దీన్ని అమరుస్తారనమాట. సో ఈ ఉద్దేశంతో ఈ డివైస్ని తీసుకొస్తున్నారు. అతి త్వరలోనే 3 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష పడినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ అమరుస్తామని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లో నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే సుమారుగా ఒక 7-8 సంవత్సరాల వయసు కలిగిన ఒక బాబు ఒక కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అతను ఒక జమియాకి వచ్చి సామాన్లు కొనుక్కొని దాని తర్వాత అతనితో పాటు వాళ్ళ తమ్ముడిని ఎవరైనా తీసుకొచ్చున్నాడు, చిన్న బాబుని. ఆ బాబుని కూడా కారులో కూర్చోబెట్టుకొని ఈ బాబు ఆ కారుని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్లారు. ఈ మొత్తాన్ని అక్కడ ఒక వ్యక్తి రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఆ వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిది అనేటువంటిది ట్రేస్ చేసి ప్రస్తుతానికి ఆ కారుని పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరి కారు డ్రైవ్ చేసినటువంటి ఆ బాబు పరిస్థితి ఏమిటి అనేసి అంటే, ఆ బాబు మైనర్ కాబట్టి బహుశా ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయచ్చు.
కానీ ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం గవర్నమెంట్ భారీగానే జరిమానాలు మరియు కౌన్సిలింగ్ కూడా ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కువైట్లో కొత్త విమానాశ్రయ భవన నిర్మాణ పనులు అనేటువంటి జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ భవన నిర్మాణ పనుల్లో ఇవాళ అపశృతి చోటు చేసుకుంది. సుమారు 6 అడుగుల లోతున్నటువంటి ఒక గోతిలో పనిచేస్తున్న ఒక ముగ్గురు వ్యక్తులపైన సడన్ గా మట్టి చర్యలు విరిగి పడడంతో ఆ ముగ్గురు ఆ మట్టి కింద పడిపోయారు. అయితే కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ఒక వ్యక్తి యొక్క శరీర భాగాలు మాత్రం బయటపడ్డాయి. ఇంకొక 2 గురించి ప్రస్తుతానికి ఇంకా ఈ చర్యలు అయితే కనుక చేపడుతున్నారంటే ఈ సహాయ చర్యలు అయితే కనుక చేపడుతున్నారు. కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ వర్క్స్ మంత్రి మరియు ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతానికి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఫ్రెండ్స్, మన వీడియోలో అప్పుడప్పుడు మనం ఎవరికన్నా ఆపదలో ఉంటే వారికి సాయం అందించమని చెప్పేసి కొన్ని వీడియోలు పెడుతుంటాను. అలాగే ఆ వీడియోలోనే నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు కానీ అలాగే గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి డీటెయిల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకి సాయం చేయదలిస్తే కనుక ఆ నెంబర్లకు మాత్రమే మీరు సాయం చేయండి. ఏదైతే అకౌంట్ నెంబర్లు ఇచ్చింటారో వాటికి మాత్రమే మీరు డైరెక్ట్గా అమౌంట్ పంపించండి. లేదంటే వాళ్ళకు ఫోన్ చేసి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కొని అప్పుడు పంపించండి. అంతే తప్ప మీకు వేరే వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి మేము వాళ్ళకి డబ్బులు పంపిస్తాం, మాకు ఇవ్వండి, మేము తీసుకెళ్లి పంపిస్తాం అంటే మాత్రం మీరు డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలిసిన వ్యక్తులు మీ చుట్టుపక్కల వాళ్ళు అయితే కనుక ఓకే, మీరు ఆలోచించి ఇవ్వచ్చు, పర్లేదు. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మేము డబ్బులు పంపిస్తాం వాళ్ళకంటే మాత్రం మీరు ఇవ్వకండి. దయచేసి నేను ఏదైతే నెంబర్లు పెట్టింటానో అకౌంట్ నెంబర్లు అవి ఆ నెంబర్లకు మాత్రమే పంపించండి. లేదు ఆ నెంబర్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చింటానో వాళ్ళకి కాల్ చేసి ఆల్టర్నేటివ్ ఏదైనా నెంబర్ ఉంటే దానికైనా సరే మీరు పంపించవచ్చు తప్ప తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మాకు ఇవ్వండి మేము పంపిస్తామంటే మాత్రం మీరు ఇవ్వకండి. ఆంధ్రప్రదేశ్లో వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి హైకోర్టు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వినాయక చవితి కనుక ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవచ్చు. అయితే తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలకి అనుగుణంగానే ఈ వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్లేసుల్లో వినాయక చవితి యొక్క మండపాలటువంటిది పెట్టకూడదు. ప్రైవేట్ ప్లేసుల్లో మాత్రమే పెట్టుకోవాలి. అక్కడ కూడా ఒక 5 మందికి మాత్రమే అనుమతి కల్పించారు పూజ చేసుకోవడానికి. అంతే తప్ప ఇంతకు ముందులాగా ఎక్కువ మంది అక్కడ వచ్చి పూజలు చేసుకోవడానికి కుదరదు. ఓన్లీ ప్రైవేట్ ప్లేసుల్లో మాత్రం మీరు మండపాలు పెట్టుకోవాలి. ఒకసారికి 5 మంది మాత్రమే పూజ చేసుకోవాలి. అలాగే కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే మీరు అక్కడ పూజలు అయితే చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. అతను తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2002కి సంబంధించినటువంటి టొయోటా యూకో కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. ఇంజిన్, ఏసీ అన్ని బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. ధర కూడా సుమారుగా 254 చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. కైతాన్ ఏరియాలో అతనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ని పోగొట్టుకున్నారంట. ఆ పాస్పోర్ట్ పైన పేరైతే కనుక పి విజయ్ కుమార్ అని చెప్పేసి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరిది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పి విజయ్ కుమార్ అనేటువంటి పేరు గల పాస్పోర్ట్ కనుక మీకు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే, అంటే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి కానీ అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కానీ ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఏరియాల వారీగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $242.42 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 544 పిల్స్గా ఉంది. సో ఇవాళ ఎక్స్చేంజ్ ధర అయితే కొద్దిగా పెరగడం జరిగింది, బంగారం ధర కొద్దిగా తగ్గడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో కూడా కావాలనుకుంటే నాకు సంబంధించిన ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నీలశ్రీ మిట్టపల్లి అని చెప్పేసి, ఆ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ బంగారం అలాగే ఎక్స్చేంజ్ ధరకు సంబంధించిన అప్డేట్స్ ఏదన్నా మధ్యాహ్నం సమయంలో వచ్చినట్టయితే అవి కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. సో అలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో చివరిలో అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ అనేవి అందుతుంటాయి. అలాగే ఆ ఛానల్లో ఇంకా కొన్ని వీడియోలు కూడా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ వీడియోస్. అంటే ఇమ్యూని అప్లికేషన్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, అలాగే కువైట్ మొబైల్ ఐడీలో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఈ సర్టిఫికేట్స్ ఏ విధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో దానికోసం అయితే కనుక మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మీకు అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే
నిన్న కువైట్ మొత్తం మీద 83 కొత్త కరోనా కేసులు నమోదై 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద 38,135 కొత్త కరోనా కేసులు నమోదై 39,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 368 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 43,235 కొత్త కరోనా కేసులు నమోదై 40,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 338 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన భారతదేశంలో 3,87,334 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 4,174 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 30,196, కర్ణాటకలో 1,102, తమిళనాడులో 1,587 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,361 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,24,603 చేరుకుంది. ఇందులో 14,510 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,288 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,96,143 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల 15 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,950కి చేరుకుంది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 4 గంటల్లో 329 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,471 చేరుకుంది. ఇందులో 5,497 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 307 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,51,085కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటలు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,889 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 22,30,00,000 కేసులు నమోదు కాగా అందులో 19,95,00,000 మంది ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. అలాగే 46 లక్షల మంది ఇప్పటివరకు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 5,23,700 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోని 1,07,000 కేసులు నమోదై మన భారతదేశంలో 38,000, బ్రెజిల్లో 13,000, యూకేలో 37,000, రష్యాలో 17,000, ఫ్రాన్స్లో 14,000, టర్కీలో 23,000, అలాగే ఇరాన్లో 27,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తిగా మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబులు వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళతో టెంపరీగా ఒక 4 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో కార్ వాష్ చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 150 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. రూము ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు మరియు షీషా షాపులు అంటే ఈ హుక్కా షాపులు ఉన్నాయి కదా, అందులో పనిచేయడానికి 2 హెల్పర్స్ కూడా కావాలని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రుమైతియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి టెంపరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. 4 నెలలు పనిచేయడానికి 200 దినాలు జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళు అకామా మార్చుకొని మంచి జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. అబాయిల్ కొట్టడానికి ఒక 2 టైలర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దోహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళలో టెంపరీగా ఒక 4 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ శివకేశవ్ యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.